ఎడాపెడా విద్యుత్ కోతలు, సమయపాలన లేని సరఫరా, ఎండిపోతున్న పంటలు. ఇది బోరుబావుల కింద సాగు పరిస్థితి. లక్షల్లో పెట్టుబడులు పెట్టిన పంటలను కాపాడుకునేందుకు అనంత రైతులు ఇంజనీర్లుగా అవతారమెత్తుతున్నారు. నిన్న మొన్నటి వరకు డీజిల్ ఇంజన్లతో మోటార్లు నడిపించిన వారు ఇప్పుడు హై వోల్టేజ్ జనరేటర్లతోనూ మరికొన్న చోట ట్రాక్టర్లతోనూ విద్యుత్ సరఫరా చేసుకుంటున్నారు. సాగు ఖర్చులు పెరిగి వ్యవసాయం మరింత భారమైన తరుణంలో సర్కారు వైఫల్యం కరెంటు కోతల రూపంలో అన్నదాతలకు అదనపు కష్టాలు తెచ్చిపెట్టింది. ఇక పంటలు కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు తప్పటం లేదు. బోరుబావులతో వ్యవసాయం చేసే అనంతపురం జిల్లా రైతులు కరెంటు మోటార్లు పనిచేసేందుకు ట్రాక్టర్లు, జనరేటర్లు ఉపయోగిస్తున్నారు. ఆత్మకూరు, గడేకల్, బొమ్మనహల్ ప్రాంతాల్లో ఈ విధానం ద్వారా అరటి, కర్బూజా, పుచ్చకాయ, వేరుశెనగ, మిరప, టమాటా పంటల్ని కాపాడుకుంటున్నారు. రైతులు కనుక్కున్నదే, ఇంజనీర్లు ఎవరు కాదు. కాకపోతే డైనమా అన్నది ఇంజనీర్లు కనుక్కున్నదే. దీనికి ట్రాక్టర్తో సెట్ చేసుకోవడము, ఇదంతా తయారు చేసుకోవడము రైతులు కనుక్కోవడం, రైతులే ఆలోచన చేసుకొని ముందడుగేసి ఏదో విధంగా బతకాలనే ఆలోచనతో ఇది చేసుకోవచ్చు. కనీసం పొగులు 1.5 గంట సేపు 2 గంటల సేపు వస్తుంది, మబ్బులే 1.5 గంట సేపు అట్లా 5 గంటల సేపు కరెంట్లో 5 గంటల కరెంట్ ఈయడంలా. వాళ్ళు కూడా ఏమి పరిస్థితి అంటే వాళ్ళు ఎన్నెన్నో చెప్తున్నారు మనకి. దానికి ఏం చేస్తావు, మనకి జనరేటర్లు తీసుకొని ఏదో అప్పులు చేసుకొని కరెంట్ లేవడం వల్ల దీనిలో డీజిల్ వేసుకొని దీన్ని చేస్తున్నాం. డీజిల్ ఇంజిన్లతో మోటార్లు ఆడించడం గతంలో ఉన్నా ఇప్పుడు కరెంటు కోసం ట్రాక్టర్లు, జనరేటర్లు వాడటం విశేషం. డీజిల్ ఇంజిన్లకు ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది కాబట్టి రైతులు ట్రాక్టర్లకు డైనమో అమర్చి కరెంటు సరఫరా చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. గంటకు 4 లీటర్ల డీజిల్ అవసరమవుతుంది. రోజుకు కనీసం 5 గంటలు పనిచేస్తే పంటలకు పూర్తిగా నీరందుతుంది. అంటే రోజుకు 1000 రూపాయలకు పైగా డీజిల్ కోసం ఖర్చు చేయాలి. సొంత ట్రాక్టర్లు లేనివారు హై వోల్టేజ్ జనరేటర్లు వినియోగిస్తున్నారు. రైతులు 30,000 నుంచి 50,000 అదనపు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఈ డైనిమా 85,000 తెచ్చినడంత. కేబుల్ వైరు 5,000 అయింది 100 మీటర్లకు. ఇది ఒక 80,000 మళ్ళా ఈ ట్రాక్టర్కు డీజిల్ ఖర్చు కనీసం అంటే రోజు 1500, 1600 పైన. వాళ్ళు ఈ రోజు 11 గంటలకు ఇస్తే మరుసటి రోజు 4 గంటలకు ఇస్తాడు, మరుసటి రోజు రాత్రి 9కి ఇస్తాడు. మరి పూర్తి ఉండదు ఒకరోజు. ఆ 4 గంటల కరెంట్ కానీ యూజ్ లేకుండా ఉంది. కరెంట్ లేక ఇట్లా జనరేటర్ పెట్టుకొని కన్నా కష్టాలు పడుతున్నాం, అప్పులు తీరక. వద్దులే, రైతుల పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. సాగునీటి మోటార్లకు సైతం సోలార్ విధానం ద్వారా కరెంటు సరఫరా చేసే వీలుంది. అయితే అదింకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఒక మోటార్ పనిచేసేందుకు సౌర ఫలకలు ఏర్పాటు చేయాలంటే 5 లక్షల పైనే ఖర్చవుతుంది. అందుకే రైతులు అందుబాటులో ఉన్న పరికరాల్ని ఉపయోగించుకుని సాగునీటి మోటార్లను పనిచేయిస్తున్నారు.